ముంబైలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చెంబూరులో ఒక స్కూల్ బస్సుపై చెట్టు కుప్పకూలిపోయింది. ముంబైలో ఒక స్కూల్ బస్కి జరిగిన ప్రమాదం దృశ్యాలను మనం చూస్తున్నాము. ఒక బస్సు మీద ఒక చెట్టు కూలిపోవడంతో, అది కూడా ఒక భారీ వృక్షం అలా కూలిపోవడంతో బస్సు వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ విద్యార్థుల్ని హాస్పిటల్కి తరలించారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. స్కూల్ బస్సు పిల్లల్ని ఇళ్లకి చేరుస్తున్న క్రమంలో హఠాత్తుగా ఒక భారీ వృక్షం ఆ బస్సు మీద పడిపోవడంతో ఆ స్కూల్ బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ వృక్షం పూర్తిగా పెకిలించుకుపోయి ఉన్నట్టుగా వేళ్లతో సహా పూర్తిగా బయటకు వచ్చేసిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంత భారీ వృక్షం ఒక్కసారిగా స్కూల్ బస్ మీద పడడంతో ఆ బస్సు కూడా చాలా ఇంపాక్ట్ అయిపోయింది. ఆ వెనక భాగం దాదాపుగా పూర్తిగా వంగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా ఆ చెట్టు ఆ బస్సు మీద పడడంతో ఆ ప్రాంతంలో కూర్చున్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సో 10 మంది దాకా విద్యార్థులకి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇమీడియట్గా వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. ముందుగా ఇమీడియట్గా స్థానికులంతా కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు పోలీసులకి సమాచారం అందించారు. అలాగే రెస్క్యూ ఫోర్సెస్ కూడా అక్కడికి చేరుకుని ముందు ఆ చెట్టుని అక్కడి నుంచి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాదు మనం దృశ్యాలు సరిగ్గా గమనిస్తే బస్సు లోపల కూడా ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే బస్సు లోపల ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నట్టుగా మనం అంచనా వేయొచ్చు. వాళ్ళని జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళు ఆ బస్సు మీదకి ఆ చెట్టు పడిపోవడంతో వాళ్ళు అందులో ఇరుక్కుపోయి ఉండుండొచ్చు. వాళ్ళని భయపడకుండా ఉండడానికి ధైర్యం కల్పిస్తూ వాళ్ళని జాగ్రత్తగా బస్సులో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అంతేకాదు లోపల కంప్లీట్గా చీకటిగా కనిపిస్తోంది. సో లోపల ఎంతమంది పిల్లలు ఇంకా ఉన్నారు అన్నది ప్రస్తుతానికైతే మనకు తెలీదు. ఇన్ఫర్మేషన్ మనకు అందుతున్న దాని ప్రకారం 10 మంది విద్యార్థులకైతే తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్కి ఇమీడియట్గా తరలించారు. ఇంకా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బస్సు లోపల ఇంకా పిల్లలు ఎంతమంది ఉన్నారు అన్నది మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఒక విద్యార్థి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఒక్క విద్యార్థిని జాగ్రత్తగా బయటికి తీసుకురావడానికి ప్రస్తుతం అక్కడ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముంబైలో జరిగిన ప్రమాదం తాలూకు దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. చెంబూరు ప్రాంతంలో ఒక్కసారిగా ఒక స్కూల్ బస్పై పెద్ద చెట్టు కుప్పకూలిపోయింది. దీంతో ఆ బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వృక్షం ఒకేసారి పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించుకుపోయి ఆ బస్సు మీద పడిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. దీంతో లోపలున్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 12 మంది దాకా విద్యార్థుల్ని ఇప్పటివరకు రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ బస్సు లోపల ఇంకా ఒక విద్యార్థి చిక్కుకుపోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. అక్కడ గాయపడిన విద్యార్థులందరినీ హాస్పిటల్కి తరలిస్తున్న ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి రేగింది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా స్కూల్స్ వదిలేసి విద్యార్థులందరూ ఇళ్లకి చేరుకునే సమయం. ఆ టైంలో విద్యార్థుల్ని తీసుకుని స్కూల్ బస్ నివాస ప్రాంతాల్లోకి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తున్న క్రమంలో ఒక లేన్ లోపల అకస్మాత్తుగా ఒక భారీ ఆ స్కూల్ బస్ మీద పడిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. స్థానికులంతా పెద్ద శబ్దం విని ఏం జరిగిందా అని బయటకు వచ్చి చూసేసరికి ఘోరమైన ప్రమాదం. ఎందుకంటే స్కూల్ బస్సులో చిన్న చిన్న పిల్లలు ప్రయాణం చేసి ఆ బస్సుపై ఈ భారీ వృక్షం పడ్డంతో విద్యార్థుల పరిస్థితి ఏంటా, లోపల పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అన్న కంగారు అందరిలోనూ కనిపించింది. వాళ్ళంతా ఇమ్మీడియట్గా అధికారులకు ఇన్ఫార్మ్ చేశారు. రెస్క్యూ టీమ్స్ కూడా అలర్ట్ అయ్యి ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నాయి. అయితే లోపల నుంచి దాదాపుగా 12 మంది విద్యార్థుల్ని దాకా రెస్క్యూ చేశారు. అయితే వాళ్ళకి కూడా గాయాలయ్యాయి. ఎందుకంటే అంత భారీ వృక్షం ఒక్కసారిగా రైట్ సైడ్ ఆఫ్ ద బస్ మీద పూర్తిగా పడిపోవడంతో చూడండి ఒక్కసారి ఆ సీట్లన్నీ ఎలా నలిగిపోయాయో దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. ఆ సీట్లలో కూర్చున్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండుంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి మనకి తెలిసిన దాని ప్రకారం విద్యార్థులు తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది అన్నది డాక్టర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఆ బస్సు లోపల ఇంకా ఒక విద్యార్థి ఉన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. ఆ విద్యార్థిని కూడా జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించి హాస్పిటల్కి పంపించాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టారు అధికారులు, అలాగే రెస్క్యూ టీమ్స్. వాళ్ళందరినీ కూడా స్ట్రెచర్ల మీద అంబులెన్స్కి తరలించి అంబులెన్స్ నుంచి హాస్పిటల్స్కి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా అలర్ట్ అయింది. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది, రెస్క్యూ ఫోర్సెస్ అందరూ కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
ఆ భారీ వృక్షాన్ని ఎక్కడికక్కడ పార్ట్స్గా కట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు అంత వృక్షాన్ని పైకి ఎత్తడం సాధ్యమవుతుంది కాబట్టి అంత భారీ వృక్షాన్ని ఒక్కసారిగా లిఫ్ట్ చేయడం ఇమీడియట్గా సాధ్యం కాదు. జేసీబీల ప్రాంతానికి చేరుకునే లోపే వీలైనంత రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేయాలని అక్కడ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో ఆ భారీ వృక్షాన్ని తొలగించడానికి వాళ్ళు ఇమ్మీడియట్గా వుడ్ కట్టర్ల సహాయంతో ఆ వృక్షాల్ని కట్ చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూసాము. అయితే దాదాపుగా 12 మంది దాకా విద్యార్థుల్ని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది.